ఇలా సగం అలా సగం అలా నీళ్ళు ఉంటాయి రా ఉంటాయా తలకోయి కూర్చుంటే చెమటలు వస్తున్నాయి తప్ప అత్తలేదు బయట ఉన్నప్పుడే వస్తుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ జాను యూట్యూబ్. ఈరోజు ముచ్చట ఏంటంటే మేమైతే మావాడు మా బామ్మర్ గాడు ఇలా ఫ్రెండ్స్ని అయితే ప్రాంక్ ఎత్తున్నాం. మోషన్ టాబ్లెట్ థమ్స్ అప్లో తీసుకుని అయితే కలుపుతున్నా. సో ఇప్పుడైతే థమ్స్ అప్ అయిపోయారు మా టీం అంతా. షాపులకు అయితే వచ్చినాం, తీసుకొని పోయి ఆడ పెడతాం. వాళ్ళకి తెలియకుండా అయితే కెమెరా పెట్టి వాళ్ళని కొంచెం అయితే టాబ్లెట్ కలిపినాక చెప్దాం. వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయో మనం ఒకసారి అయితే చూపిస్తా. చలో మనం అయితే ఇప్పుడు కొనుక్కొని అయితే పోదాం. థమ్స్ అప్ ఒక ఆగోటి థమ్స్ అప్ 2 20 రూపాయలు 20 రూపాయలు 2 థమ్స్ అప్లు 2 చిన్నవి. మనం ఇప్పుడు వినేద్దాం. చలో గాయస్ మేమైతే ఇప్పుడే థమ్స్ అప్ అబ్బాయి ఇవ్వండి వాళ్ళు ఉన్నారు ఆవిడ ఇంకోటి ఇలా సగం అలా సగం ఇంకోటి జరగారు కానీ వాళ్ళు అచ్చరాక లోపల పెడదాం, ఫ్రిడ్జ్లో పెడదాం. గట్టిగా మూత వాళ్ళు అచ్చరాక అయితే మనం ఫ్రిడ్జ్లో పెడదాం. అరే నీ అబ్బా, అరే నివ్వరకు పైన నిప్పు. నాకు వచ్చు ఇక మొదలెడదామా? అయ్యో ఇట్లా నేను ఒక గేమ్ పెడతా. ఆఫ్టర్ థమ్స్ అప్ ఇచ్చిన మనిషికి 2 ఛాన్సులు ఇస్తా. ఇప్పుడు నీకు 20 రూపాయల థమ్స్ అప్ నీకు ఒకటి ఇస్తే నీకు ఇద్దరు ఒక్కడేసారి స్టార్ట్ చేసినప్పుడు ఒకటి ఫస్ట్ అయిపోతాడు, వానికి గిఫ్ట్ ఇంకోటి ఏమన్నా దుకాణంలో ఏమన్నా ఏదన్నా బింగ్ మరి ఏంటి బాబు అన్న ఇంకోసారి కూర్చోనే అమ్మ నిలబడితే చక్కగా కడుపుంటది. పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్. అది కూడా ఇప్పుడే కాదు ఆగురు. అయ్యో ఆగు 1 2 3 గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. టైం అవసరం మనం చూస్తాం గారు. వస్తాకురా స్టాప్. వణుకుతాడు. అరే ఎందుకు వణుకుతున్నావు? భయపడుతూ భయపడుతూ ఇట్లా అయిపోయింది చక్క పెట్టు చేతులు ఒకసారి. నువ్వు ఆగే తాగండి. 1 2 3 స్టార్ట్. ఏంటిరా ఇదేంటి ఇదేంటి ఇదేంటా ఇదే? ఇది నేను చూడలే. వచ్చిందిరా నీ చూడు ఈ పక్కకి వచ్చింది. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. शाबाश बेटा बहुत बढ़िया. గుర్తాడుతున్నా నేను అట్టే నమ్ముకుంటే కదా నేను చెప్పిన క్రికెట్ ఆడప్పుడు ఎట్లా పందులు అవుతాడు క్రికెట్ ఆడప్పుడు. అలా అంతరి ఆడుకుందా
నీ అయ్యా ఆడ ఉన్నవే తంది కడుపు మొత్తంది ఎవరి దాకా మంచిగా ఉంటుంది కాదురా తంసబాయి నేను చెప్తానండి మీకు హైలైట్ వస్తుంది మళ్ళా మరి అప్పని చెప్పారా యశ్వంతారే చెప్పురా అమ్మతో వస్తుంది రాలేదు ఎక్కడో కొడుతుంది సీనా అబ్బే కొట్టే అమ్మతో వస్తుంది చెప్పుర్రి ఫోన్ ఎత్తాడు నిజంగా చెప్పుర్రు అమ్మతోడు కావాలి అమ్మతో అర్జెంట్ అందుకే అప్పటి నుంచి మనోడు 198 ఫోన్ చేస్తా అన్నాడు. ఏమైందిరా కూర్చో ఇక్కడ కూర్చో అబ్బా నేను కూర్చోను కూర్చోరా ఏం కాదురా నేను కూర్చోను అత్తంది అమ్మతో నిజంగా ఎవరి దాకా బాగా ఉంటుందిగా ఆ తంస ఆయన నుంచి నేను పోతాను పోతానా అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఏమో అనిపించింది అని మీకు చెప్పి నేను పోరానికి అప్పుడు వాసన వచ్చింది అన్నారు చెప్పులు చెప్పురు అమ్మతో నేను పోతారా ఎటు పోతావురా అరే మనీ నీకేమనిపిస్తలేదారా కూర్చో కూర్చో నీకేమనిపిస్తలేదారా మర్యాదకి నీకెందుకు అనిపిస్తలేదా నాకు వస్తుంది నాకు అనిపిస్తుంది వానికి అనిపించలేదు అనిపిస్తుంది వానికి కూడా అనిపిస్తుంది మనీ నీకు అనిపిస్తుందారా నాకు అనిపిస్తుంది మనీ కూడా చెప్పన్నారా మనీ ఏమనిపిస్తలేరా కడుపు బిడుపు నాకు అనిపిస్తుంది అనిపిస్తుంది కాదు అనిపిస్తుందిరా అమ్మతో నిజంగా నాకు అనిపిస్తుంది మేము ఏం చేసి చెప్పనారా మేము ప్రాంక్ అందుకే నాకు అనిపిస్తుంది మోషన్ టాబ్లెట్ కలిపిన అట్లా ఎంతకి తెగించారా అమ్మ నిజంగా ఇగో అంటాను అత్తే మా బాత్లో ఇంకేంద్రా బాగా ఇస్తున్నారా కడుపు అనిపిస్తుంది ఎట్రా అక్కడ నీళ్ళుంటాయి రా ఉంటాయా ఆజాము ನಮ್ಮ ಆಟಿನ ಎತ್ತರ ಹೋಯ್ ఏ సుబట కద్దా ఏం జరుగుతోంది నా మనసుకి ఈ రంగాన్ని రణరంగం కింద మార్చకండి సార్ అంటే ఈ డైలాగ్ నచ్చింది ఇక్కడ కొత్త సౌండ్ నీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు అరే అలా నీళ్ళు వస్తుందిరా పోతలేదు తిప్పది ఏమో నేను పోయినప్పుడే పోతలేదు అదే మనీ నీకు అత్తనైతే నీ ఇచ్చిపెట్ట నీ బాత్రూమ్ అయితే నీ ఇంట్లోనే ఉంటాను నేను
అస్సలు తగ్గేదేలే. వాళ్ళు ఏం కలిపిర్రో ఏమో. అంటే ఇది రాకుడు కొరి. ఘోరంగా వస్తుంది. గాయస్ వీని పని అయితే అయిపోయింది. ఇంకోటి ఉన్నాడు వాని పని కూడా జస్ట్ స్టార్ట్ అవుతుంది. మీరు చూసుకోండి ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. చూడు వీడిని చూస్తే కింద అవుతాను మొత్తం సిమెంట్ ఉట్టిండు పిల్లాడు. ఘోరంగా వస్తుంది. ఇలా కూర్చున్నప్పుడు ఏమో మళ్ళీ బయటకు వస్తుందా బయటకు వస్తే ఇట్లా కూర్చుంటుంది మళ్ళీ బుద్ధి అవుతుంది. మనీ నేనైతే రాను నేను చెప్తానా. దీన్ని కూడా కడుపు నొప్పి స్టార్ట్ అయిందట మెల్లగా చిన్న ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే పిల్లాడు పోయేటట్టే ఉన్నాడు. నెర్ర పడ్డాడు వాడు చూడ మళ్ళీ బయటకు వచ్చి మనోడు గుర్త పట్టుకున్నాడు అలా మనకి అవస్థ అవుతుంది. కడుపులో తిప్పుతుందా అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ వచ్చినట్టు అవుతుందా. నువ్వు ఆయన థమ్స్అప్లు కూడా మేము కలిపినాం తెలుసా నీకు. ఏమైందిరా ఇంటికెందుకు అలా అరే బయటకు అరే బయటికి వెళ్తా మనీ మనీ బాధలేస్తుంది రా బయటకు వెళ్ళరా. అరే మనీ వాడు అప్పుడు ఎత్తలేడు. పోడా గంటగానే మొత్తం ధర ఇన్నే ఉంది ఇట్లా బకెట్ తీసుకుందా మనీ బయటికి పోతుంది. గుమ్మలు గుయ్యి అంటే నీకు అనిపించాయి. అరే నీ పోతా అన్నప్పుడు తిను. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మరిరా నన్ను బుగ్గపాలు చేసిర్రు. మేము నెక్స్ట్ వీడియోలో రివెంజ్ పక్కా తీసుకుంటాం నీ మీద. పంతం 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 తీసుకుంటా చాలా చూసుకుందాం. డైరెక్ట్ ఆనే. దా. బయటికి వెళ్ళు. ఎవరి ఇంటికి పోతాను అమ్మ ముట్టే తీసుకొచ్చి రివెంజ్ తీసుకున్నా. ఏమనిపిస్తుంది రా గట్ల అన్నావు. రివెంజ్ తీసుకున్నా. ఘోరంగా నొత్తంది చాలా కోత అత్తలేదు. చాలా పోయి కూర్చుంటే చెమటలు వస్తున్నాయి తప్ప అత్తలేదు. బయట ఉన్నప్పుడే వస్తుంది. అరే నువ్వు ఎంతసేపు అన్నా రివెంజ్ తీసుకున్నా చెప్పులి. నేను ఇయ్యా నాకు వస్తాను నేను పోవాలి మళ్ళా. నెక్స్ట్ మనం పక్కా 100% రివెంజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఒక వారం రోజులలో నీ మీద రివెంజ్ ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో ఎల్లుండి కాదు కానీ అవతల ఎల్లుండి అంటే మండే తీసుకుంటాం. మండేనే తీసుకుంటాం. మేము ఎప్పుడైతే మీ మీద రివెంజ్ తీసుకుంటాం. ఎప్పుడైనా ఏం కాదు నీ మీద రివెంజ్. రివెంజ్ తీసుకున్నా తీసుకుంటా ఇప్పుడే తీసుకుంటా నేనైతే. ఏం చేస్తావు ఇప్పుడు? చెప్పిరా మాకు చెప్పిరా మీరు చెప్పేస్తారా ఇప్పుడు నన్ను అంటారు కదా చెప్పేస్తామా ప్రాంక్ అని. ఇది కూడా అంతే మరి చెప్పేస్తామా మేము కూడా. ముద్దుల రాజాలు కొడుక ఉత్తరం ఎత్తున్నా బిడ్డ అయితన్నా పల్లంగుండు కైకేటు నువ్వు సక్కంగుండు కైకేటు. ఇంకా నేను ఆ గోల్ జర తీసిన బయటికి.
అది ఏంటిదో వాళ్ళని అనుకున్నా వాళ్ళ మీద చేసేద్దాం అనుకున్నా కానీ అది ఇస్తుంది. నేను ఇంటికి పోతాను. కూడా పకెట్ అనుకుని తప్పుడేమో అన్నావు కదా చెమటలు వస్తున్నాయి ఇంటి దాకా పోయినాం అనుకో మధ్యలోనే విచ్చుకుంటాం నిన్న కూర్చున్నాయి. హలో గాయస్, మీరు చూసుకున్నట్లయితే వీడియో అయితే క్రేజ్ వచ్చింది. వీళ్ళ రియాక్షన్స్ కూడా అయితే ఎక్సలెంట్ వచ్చినాయి. మీరు చూసారు కదా, వీళ్ళకి మోషన్స్ అయితే అయినాయి. ఇప్పుడు వీళ్ళ రియాక్షన్ అయితే మనకి చెప్తారు. చెప్పర్రా. ఇగో ఘోరంగా దొడ్డి కట్టింది కంపల్సరీ నీ మీద ప్రాంక్ తీసుకుంటాం నీ మీద ఇవేని మొత్తం తీసుకుంటాం నీ మీద తీసుడే అంటావు తీసుడే మేము ఇద్దరం కలుస్తాం. చలో చూసుకుందాం. పట్టు ఘోరంగా నొత్తంది ఘోరంగా పెట్టింది దొడ్డికి మాత్రం ఘోరంగా పెట్టింది. రివేజ్ పక్కా తీసుకుంటాం. గాయస్, ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. క్రేజ్ చూసి అయితే సబ్స్క్రైబ్ చేయండి చేయని వాళ్ళు. ఇంతటితో మా వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం. బాయ్ బాయ్. చలో గాయస్, లేట్ ఎందుకు ఇప్పుడైతే వీడియోని ఫటాఫట్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. టన్ టన్